అందరికీ నమస్కారం అండి. నా ఇందిరాస్ 777 వ్లాగ్స్ ఛానల్ కు హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు మనం ఎంతో పవిత్రమైన, ఎంతో శక్తివంతమైన వ్రతమైన సంకష్టహర చతుర్దశి గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఉద్యోగం రావడం లేదు, డబ్బు నిలవడం లేదు, ఇంట్లో శాంతి లేదు, ఆరోగ్యం బాగలేదు. ఇలా ఒక్క సమస్య మనల్ని లోపల నుంచి పొంగదీస్తుంది. కానీ ఈ సమస్యలు అన్నిటికీ ఒక శక్తివంతమైన పరిష్కారం ఉంది. అదే సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ రోజు మనం శ్రీ గణపతిని భక్తితో పూజిస్తే ఆయన మన జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి సుఖ శాంతులను అందిస్తారు. ముందుగా సంకష్టహర చతుర్థి అంటే ఏంటి? ప్రతి నెల పౌర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని సంకష్టహర చతుర్థి అంటారు. సంకష్టం అంటే కష్టాలు, హర అంటే తొలగించడం, అంటే మన జీవితంలోని అన్ని కష్టాలను తొలగించే పవిత్రమైన రోజుది. ఈ రోజు గణపతిని పూజించడం వల్ల మన పాపాలు తగ్గి పుణ్యఫలం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని నిష్ఠగా చేసే వారికి గణేశుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ వ్రతం ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ప్రారంభించాలి. చాలా మంది ఈ రోజు ఉపవాసం ఉంటారు. మీరు పూర్తిగా ఉపవాసం ఉండలేకపోతే పాలు, పండ్లు తీసుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం నుండి రాత్రి చంద్రదర్శనం వరకు మనం మనసును శాంతంగా ఉంచుకొని గణపతిని ధ్యానం చేయాలి. పూజకు కావాల్సిన సామాగ్రి ఏమిటంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, దీపం, అగరబత్తి, కొబ్బరికాయ, బెల్లం, ఉండ్రాలు లేదా మోదకాలు, పంచామృతం, పాళ్ళు, పండ్లు, తాంబూలం, గణపతి విగ్రహం లేదా ఫోటో. ఈ పూజ సామాగ్రి వచ్చేసి కంపల్సరీ ఏమీ లేదండి. మీ దగ్గర ఏదైతే అందుబాటులో ఉందో దానితో మీరు పూజ చేయొచ్చు. భక్తి ముఖ్యమండి. మీ దగ్గర ఉన్న దానితోనే పూజ చేయండి. భక్తి ముఖ్యము, సామాగ్రి కాదు. ఇప్పుడు పూజ విధానం స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా చేయాలి. ఎలా అయితే నేను వీడియోలో చూపించానో అలా మీరు చేసుకోవచ్చండి. ఒక పీటపై గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచాలి. పసుపుతో చిన్న గణపతిని కూడా తయారు చేసి పెట్టవచ్చు. ముందుగా దీపం వెలిగించాలి. తర్వాత గణపతిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయాలి. ఓం గణపతి నమః అని జపిస్తూ పూజను ప్రారంభించాలి. తర్వాత పసుపు, కుంకుమతో అర్చన చేయాలి. అక్షింతలు సమర్పించాలి. పూలతో గణపతిని అలంకరించాలి. అభిషేకం ఎలా చేయాలంటే, గణపతి ఒకవేళ మీ ఇంట్లో గణపతి ప్రతిమ ఉంటే అభిషేకం తప్పనిసరి అండి. గణపతికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో పంచామృతం చేసి అభిషేకం చేయవచ్చు. ఇది మన మనసును శుద్ధి చేస్తుంది. అభిషేకం తర్వాత శుభ్రమైన నీటితో శుద్ధి చేసి కొత్త వస్త్రం లేదా పసుపుతో అలంకరించాలి. నైవేద్యం ఏమి పెట్టాలి అంటే, గణపతికి మోదకాలు అంటే, ఉండ్రాలు అంటే చాలా ఇష్టమైనవి. మీ దగ్గర ఉన్న స్వీట్స్ కూడా పెట్టవచ్చు, లేదా ఒక బెల్లం ముక్క కూడా పెట్టవచ్చు, లేదా పటిక బెల్లం కూడా పెట్టవచ్చు. నైవేద్యం పెట్టేటప్పుడు మన కోరికలను మనసులో చెప్పాలి. ఈ రోజు చదవాల్సిన శ్లోకాలు ఏమిటంటే, గణేశ అష్టోత్తరం, సంకటనాశన గణేశ స్తోత్రం, గణేశ సహస్రనామం. మీకు వీటిలో ఏదైనా తెలిసిన దాన్ని చదవండి. తెలియకపోతే ఓం గణపతి నమః అని జపించినా సరిపోతుంది. సంకష్టహర చతుర్థి వ్రత కథ ఏమిటంటే, ఒకప్పుడు ఒక రాజు చాలా సమస్యల్లో చిక్కుకున్నాడు. అతని రాజ్యంలో కష్టాలు పెరిగిపోయాయి. ఎంత ప్రయత్నించినా సమస్యలు తొలగలేదు. ఒక రోజు ఒక మహర్షి అతనికి సంకష్టహర చతుర్దశి వ్రతం చేయమని సూచించాడు. ఆ రోజు పూర్తి భక్తితో ఈ వ్రతం చేశాడు. కొద్ది రోజుల్లోనే అతని సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. అతని రాజ్యం సుఖశాంతులతో నిండిపోయింది. మీరు ఒకవేళ ఈ వ్రతం చేసినట్టయితే కంపల్సరీ వ్రతకథ చదవాలండి. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. భక్తితో గణపతిని ప్రార్థిస్తే అసాధ్యం ఏమి ఉండదని. ఇక్కడ నేను ముదుపు కట్టాను. ముదుపు ఎలా కట్టాలంటే, ఒక పసుపు గింజ లేదా దారంతో ముడికట్టి, నా కోరిక నెరవేరితే నేను ఈ పని చేస్తాను అని మనసులో చెప్పాలి. ఆ ముదుపును పూజ దగ్గర ఉంచాలి. ముదుపు వల్ల లాభాలు ఏంటంటే, ముదుపు పెట్టి భక్తితో పూజ చేసే కోరికలు త్వరగా నెరవేరుతాయి. పసుపు, కుంకుమ, తాంబూలాలతో దక్షిణ సహితంగా ముడుపు కట్టాలండి.
జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, మానసిక శాంతి వస్తుంది. చంద్రదర్శనం ప్రాముఖ్యత: ఈ రోజు కంపల్సరీ చంద్రదర్శనం చేసుకోవాలండి. సంకష్టహర చతుర్థి రోజు రాత్రి చంద్రుడిని చూసి గణపతికి ప్రార్థిస్తే వ్రతం పూర్తి అవుతుంది. చంద్రునికి నమస్కారం చేసి నైవేద్యం తీసుకోవాలి, అప్పుడు మాత్రమే ఉపవాసం ముగుస్తుంది. ఈ వ్రతం వల్ల కలిగే లాభాలు ఏంటంటే, ఈ వ్రతం చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి, విద్యలో మంచి ఫలితాలు వస్తాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబంలో శాంతి పెరుగుతుంది, ధనం అదృష్టం పెరుగుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం అండి, పూజలో ముఖ్యమైనది భక్తి. మీ దగ్గర ఎంత సామాగ్రి ఉందో కాదు, మీరు ఎంత మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారో అదే ముఖ్యం. నిజమైన భక్తితో గణపతిని పూజిస్తే ఆయన తప్పకుండా మీ జీవితంలో మార్పు తీసుకొస్తాడు. అందుకే ఈ సంకష్టహర చతుర్దశి రోజు మీరు కూడా భక్తితో ఈ వ్రతం చేసి మీ జీవితంలో ఉన్న సమస్యలను తొలగించుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు చాలా స్పెషల్. చాలా మంది పూజ చేస్తారు కానీ ఫలితం ఎందుకు రావడం లేదు అనుకుంటారు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయితే మీ పూజ ఫలితం 100 రెట్లు పెరుగుతుంది. టిప్ నంబర్ 1: పూజకు ముందు మనసు శుద్ధి చాలా ముఖ్యము. చాలా మంది బయట శుభ్రం చేస్తారు కానీ మనసు శుభ్రం చేయరు. పూజకు ముందు కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మీలో ఉన్న కోపం, టెన్షన్, నెగటివ్ ఆలోచనలు అన్ని వదిలేయండి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసే పూజకి దేవుడు వెంటనే స్పందిస్తాడు. టిప్ నెంబర్ 2: గణపతికి దూర్వా అంటే గడ్డి సమర్పించడం ఒక సీక్రెట్. ఇక్కడ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను సమర్పించలేదు. మీ దగ్గర ఉన్నా లేకపోయినా కనీసం ట్రై చేయండి, గరిక గడ్డి సమర్పియండి. చాలా మందికి తెలియదు, గణపతికి దుర్వా గడ్డి చాలా ఇష్టం. మీరు 21 దుర్వాలతో అర్చన చేస్తే అది చాలా శక్తివంతమైన పూజగా మారుతుంది. ఇది ముఖ్యంగా అడ్డంకులు తొలగడానికి, జాబ్ సమస్యలు సాల్వ్ కావడానికి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. టిప్ నెంబర్ 3 వచ్చేసి 21 సంఖ్య ప్రాముఖ్యత. 21 అంటే గణపతికి చాలా ఇష్టం. గణపతికి 21 అనేది పవిత్ర సంఖ్య. మీరు పూజలో 21 పువ్వులు, 21 దుర్వాలు, 21 మోదకాలు లేక సాధ్యమైనంత వరకు ఇలా సమర్పిస్తే పూజా ఫలితం మరింత పెరుగుతుంది. టిప్ నెంబర్ 4 వచ్చేసి పూజలో ఫోన్ వాడకండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. పూజ చేస్తున్నప్పుడు వాట్సాప్ కాల్స్, రీల్ ఇవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ బ్రేక్ అయితే పూజ యొక్క పవర్ తగ్గిపోతుంది. ఒక 20 to 30 మినిట్స్ పూర్తిగా గణపతిపై ఫోకస్ పెట్టండి. గణపతి ముందు మీ సమస్యలను స్పష్టంగా చెప్పండి. చాలా మంది వేగ్గా ప్రే చేస్తారు, నా సమస్యలు పోవాలి అని. కానీ మీరు ఇలా చెప్పండి, గణపతి బప్పా నాకు ఈ జాబ్ రావాలి, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. మీరు క్లియర్ గా చెప్పినప్పుడు ఎనర్జీ కూడా క్లియర్ గా వర్క్ అవుతుంది. చంద్రుణ్ణి చూసే ముందు ఒక చిన్న జాగ్రత్త. కొన్ని ప్రాంతాల్లో నేరుగా చంద్రుణ్ణి చూడకూడదని అంటారు. గణేశుడు చంద్రుడు కదవల్ల కాబట్టి ముందు గణపతిని ప్రార్థించండి, తర్వాత చంద్రదర్శనం చేయండి. ఇది ఒక చిన్న బట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్రికాషన్. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.